జీవనమాధురి 5వ భాగం. ఒక్క క్షణం శాంతి వంక సూటిగా చూసి చేతిలోని స్వెటర్ పక్కన పెట్టి శాంతి చేతిని తన చేతిలోకి తీసుకుని ఒక చేత్తో శాంతి తలను ఆప్యాయంగా నిమురుతోంది. నిగ్రహమంతా సడలిపోయి ఎంతగా ఆపుకుందామని ప్రయత్నించినా ఆగని కన్నీరు కట్టలు తెంచుకుంది. ఓర్చుకోలేని ఆవేశంతో వదినా అంటూ విజయ్ ఒడిలో పడి బావురుమంది. అప్రయత్నంగానే విజయ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మౌనంగా తన ఒడిలో ఉన్న శాంతి తలను జుట్టును నిమురుతూ కూర్చుంది. శాంతి కొంచెం తేరుకున్నాక మెల్లగా లేవదీసి కూర్చోబెట్టింది. ఎన్నో విధాల లాలించి బుజ్జగించిన మీదట తనలోని బాధను, తను దహించి వేస్తున్న అసంతృప్తిని వివరించింది శాంతి. విజయ మొదట ఆశ్చర్యపోయింది. ఇంతటి పెనుబాధ ఈ చిన్న లేత శరీరంలో ఎలా ఇమిడింది? ఇంతకాలం కన్యగా భర్త ఎదురుగా ఎలా జీవించగలిగింది? ఇంత బాధ పెట్టేందుకు కారణమేమిటి? ఎవరు ఒప్పించకుండా, బలవంత పెట్టకుండా ఇష్టపడి కావాలని చేసుకున్నాడు అని చెప్పింది సుశీల. ఎందుకు ఈ నరకాన్ని సృష్టించి ఆ అగ్నిలో మలమల మాడి నశించి పొమ్మన అతని ఉద్దేశం? చదువు సంస్కారం ఉన్న మానవులు చేసే పనులు ఇలాగేనా ఉండేది? విద్యాధికుడైన శేఖర్ మనిషి కాడా? అటవిక జాతివాడా? ఆవేశంలో, కోపంలో మాటలు తడబడుతున్నాయి. అంతంత మాటలు అనుకోదినా, నేను వినలేను. నన్నెంతగా నిరాదరణ చేసినా ఆయన నా భర్త. ఆయన నిందించితే ఎక్కువ బాధపడేదాన్ని నేనే వదినా. ఆయన అనుభవించిన పరిస్థితులు నీకు తెలిస్తే అంతగా అవమానించి ఉండవు. నీలో ఉన్న ఈ సహనమే నిన్ను స్థితికి తెచ్చింది శాంతి. దేనికైనా పరిమితి ఉండాలి. హద్దులు మీరిన సహనమైన అనర్థానికి హేతువు. నన్ను క్షమించి అంతటితో ఆపేసే వదినా. 2 చేతుల్లోనూ ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. విస్మయం చెందింది. ఆవేశం నిగ్రహించుకొని తన పొరపాటును గ్రహించి నొచ్చుకుంది. శాంతి, క్షమించమ్మా. నీ హృదయ పరిస్థితి తెలిసి నిన్ను నొప్పించాను. ఏమిటా విషయాలు? అన్నీ విడమర్చి చెప్పు. నాకు చాతనైన సహాయం నేను చేస్తాను. నాకు సుశీల ఎంతో, నువ్వు అంతే. నువ్వు బాధపడుతున్నా ఈ వదిన చూడలేదమ్మా. లేదొదినా, నువ్వు కానీ మరెవరైనా కానీ చేయగలిగిన సాయం ఏమీ లేదు. ఎన్నాటికైనా భగవానుని దయవల్ల ఆయనలో మార్పు రావాలి. నా జీవితం పండాలి. ఒక్క నిమిషం మౌనంగా ఉండి మొదలుపెట్టింది. ఆయనకి 16వ ఏట వాళ్ళమ్మగారికి టైఫాయిడ్ వచ్చిందట. ఇప్పుడు చెప్పవదినా, శేఖర్ మనిషికారా? ఆయనలో మానవత్వం లేదా? విజయ్ కూడా కొన్ని క్షణాలు ఆ షాక్లో నుండి తేరుకోలేకపోయింది. శాంతి, బాధపడకమ్మా. ఒకరికి అన్యాయం చేయని వాళ్లకు ఎప్పుడూ అన్యాయం జరగదు. భగవంతుడు కరుణామయుడు శాంతి. నీ జీవితం తప్పకుండా చిగురిస్తుందమ్మా. నన్నేదో బలమైన నమ్మకం ఆవరించింది. నువ్వు కూడా అందర్లా జీవన మాధురిలో ఓలలాడగలవు. నా మాటలు నమ్ము. అంతవరకు ఓపిక పట్టాలి శాంతి. తన ఒడిలో తల పెట్టుకుని మౌనంగా రోధిస్తున్న శాంతి తలను నిమురుతూ ముప్పిరిగొన్న ఆలోచనలతో సతమతమవుతోంది విజయ. బయట కారు శబ్దానికి ఉలిక్కిపడ్డారు. లే, బాత్రూంకి వెళ్ళి ముఖం కడుక్కునరా. ఎవరు వస్తున్నారు? బహుశా సుశీల అయి ఉంటుంది. నీ ముఖం ఇలాగే చూస్తే ఏమిటంటూ తను బాధపడుతుంది. శాంతిలోనికెళ్ళి స్వెటర్, సూదులు, ఊలు చేతిలోకి తీసుకుని వరండాలోకి వచ్చింది. కారులోంచి ఏవో ప్యాకెట్లతో వస్తున్న సుశీల వదినగారిని చూసి, నువ్వు వచ్చావెందుకు వదినా? రజని ఏది? ఎప్పుడు నీదే దర్శనం. చిరుకోపం ప్రదర్శిస్తున్న సుశీలను చిరునవ్వుతో చూస్తూ అంది. ఆ చీరపెట్టెలు నాకే కదు తెస్తున్నావు? ఆహా, ఎంత ఆశ! పాపం నీకేం కాదులే. అరే రజ్జు! అప్పుడే లేచి ఆయా ఇచ్చిన పాలు తాగుతున్న రజని సుశీల గొంతు విని ఒక్క పరుగులో దగ్గరకొచ్చింది. ఏం చేస్తున్నావురా? ఒంటి నిండా ముద్దులు కురిపించింది. నీకేం తెచ్చానో చూసావురా? ఒక్కొక్క ప్యాకెట్ విప్పుతుంటే రజని సంతోషంతో కేరింతలు కొడుతోంది. కాఫీ కని లోపలికెళ్ళింది విజయ. వదినా, కాఫీ వద్దు, టీ తెచ్చిపెట్టు. రామం వచ్చాడు ఆఫీస్ నుండి. డాడీ, అత్త చూడండి ఎన్ని బొమ్మలు తెచ్చిందో. 2 చేతులు మెడకు చుట్టివేసి మెరిసే కళ్ళతో సంతోషంగా చెబుతున్న కూతుర్ని గుండెలకు హత్తుకున్నాడు ప్రేమగా. విజయ్ ఇస్తున్న టీ అందుకుంటూ వదినగారి వైపు కొంటెగా చూసి అంది. అన్నయ్య, ఈ చీరలు ఎవరికి బాగుంటాయో చూడు. ప్యాకెట్లు అన్నగారు ఒడిలో వేసింది. మా సుసి బంగారు బొమ్మ కదూ, నీకే బాగుంటుంది. అరే ఒకటే, ఇది కూడా అలాంటిదే తెచ్చావా? బాగుంది. ఇంకేం 3 తెచ్చావన్నమాట. అయినా నీకు బాగున్నట్టు విజయకు పనికిరాదురా. కిసుక్కున నవ్వింది శాంతి. ఉడుక్కుంది విజయ. అవునవును, మరి నాకు ఓ అన్నయ్యుంటే నన్ను మెచ్చుకునేవాడు.
తెచ్చిపెట్టవమ్మా ఓ అన్నగారిని అంటే వినిపించుకున్నావు. నిజం వదినా, ఎన్ని అభ్యంతరాలు చెప్పినా ఈ వేసవిలో అమ్మాయి గారి ఇష్టాలకు బందీ శాంతి వచ్చింది. కొంచెం సేపు నోరు మూసుకుంటావు. సరి సరి, మీ వాదం ఇప్పుడు అవదులే కానీ శాంతి, ఏదైనా పిక్చర్కి పోదాంరా, త్వరగా రెడీ అవ్వండి లేచాడు రామం. సుశీల కింద హాల్లో కూర్చుని రజనీతో ఆటలాడుతోంది. విజయ భర్త దగ్గర నుండి వచ్చింది. సుశీలకు ఒక ఫోటో అందించి ఎలా ఉన్నాడో చూడు సుశీ అంది. సుశీల సరిగ్గా చూడకుండానే పాప పాప అంటూ రజనీని తీసుకొని సర్రున రెండుగా చింపేసింది. అమాంతం రజనీని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని ఎగరేస్తూ అంది. మా రజని చింపటం కూడా నేర్చుకుందే? అయోమయంగా చూసింది విజయ. అదేమిటి సుశీల, ఆ అబ్బాయి ఎలా ఉన్నాడో చూడమని నీకిచ్చాను. రజనీ చింపింది. ఎత్తుకుని మురిపెంగా ముద్దాడుతున్నావా? అంత నిర్లక్ష్యమైతే ఎలా? విజయ స్వరంలో తీవ్రతకు ముఖంలోని కోపానికి బెదిరింది సుశీల. చప్పున రజనీని కిందికి దింపేసి మెల్లిగా అంది. క్షమించొదనా, తప్పైపోయింది. ఏదో యథాలాపంగా జరిగిపోయింది. కావాలని చేసింది కాదు. ఆ ఫోటోకంత ప్రాధాన్యత ఉందనుకోలేదు. అపరాధిలా తల వంచుకొని సంజాయిషి ఇచ్చుకుంటున్న సుశీలను చూసేసరికి విజయ్కి కోపం స్థానే నవ్వొచ్చింది. మరేం పర్వాలేదులే, ఇకపైన ఇలాంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ ఫోటో నీకు చూపి నీ అభిప్రాయం తీసుకోమన్నారు మీ అన్నయ్య. ఫోటో నా అభిప్రాయం ఏమిటి? తెల్లబోయింది. చిన్నగా నవ్వింది విజయ. ఉత్తి కబుర్లు చెప్తుంటే నువ్వు నచ్చలేదంటున్నావని ఈసారి ఫోటో తెచ్చారట. త్వరగా పెళ్లి కూతురువైతే నాకు చూడాలనుంది మరి. ఓహో అదా, అయితే నాకు నచ్చలేదని చెప్పేసేయ్. రజనీనెత్తుకుని 2 అడుగులు వేసి మళ్ళీ ఆగి మెల్లగా అంది. వదినా చూడు, నువ్వు చాలా మంచిదానివి, కానీ ఆ ఫోటో చిరిగిపోయిందని అన్నయ్యకు చెప్పబోకు, కేకలేస్తాడు నాకు నచ్చలేదని. తోటలోకి వెళ్ళిపోయింది. సుశీల ప్రవర్తనకి నివ్వెరపోయింది విజయ. అలాగే కూర్చుండిపోయింది. ఏమిటి సుశీల ఉద్దేశం? పెండ్లి వయసు రాకపోలేదు కదా, వయసొచ్చాక చదువైపోయాక పెండ్లి చేస్తానంటే వద్దనటంలో ఆమె అభిప్రాయం ఏమిటి? ఒకవేళ సుశీల మనసులో ఎవరైనా ఉన్నారా? లేక నిజంగానే అతను సుశీలకు నచ్చలేదా? సుశీల ఎవరినైనా ఇష్టపడుతుంటే ఆమె కోరికను కాదనేవారెవరు? అప్పుడే నిద్రలేచిన శాంతి విజయ కేకలు విని గదిలో నుండి వచ్చింది. రజని ఊపుతూ కేరింతలు కొడుతూ వెళ్తున్న సుశీలను, అదో మాదిరిగా కూర్చున్న విజయను ఆశ్చర్యంగా దగ్గరకొచ్చింది. చింపిన 2 ముక్కలను జత చేసేందుకు ప్రయత్నిస్తున్న విజయ్ను ఉద్దేశించింది. అదేమిటి అలా ఉన్నావేం వదినా? ఏం జరిగింది? ఆ ఫోటో ముక్కలేమిటి? ఏముంది శాంతి, సుశీల ప్రవర్తనే నాకు అర్థం కాకుండా పోతోంది. ఏమైంది వదినా? సుశీల ఏం చేసింది? ఏం లేదు. సుశీలకు బయట నుండి అరుస్తున్న రజని కేకలకు మాటలాపి బయటకొచ్చారు. సురేఖ రజని ఎత్తుకొని వస్తోంది. ఆ వెనకే ప్రసాదు సుశీలతో ఏదో అంటూ నవ్వుతూ వస్తున్నాడు. వీళ్ళ అల్లరికి రామం కూడా కిందికొచ్చాడు. ప్రసాదు, రామం, సుశీల కబులలో పడ్డారు. విజయ, శాంతి లోపల పలహారం తయారు చేస్తుంటే సురేఖ కూడా వెళ్ళింది. అన్నయ్య బావగారికి ఒక ఫోటో ఇచ్చి మీ అభిప్రాయం కనుక్కోమన్నారట. సుశీల ఏమంటోంది? అదేనమ్మా, ఏం తోచకుండా ఉంది. ఆ ఫోటో చూడమని సుశీలకిస్తే రజని చింపింది. అదేమంటే చిన్న పిల్లల అమాయకంగా మాట్లాడుతుంది. నచ్చలేదని చెప్పేసేయి అంటుంది. ఇది 4వసారి నచ్చలేదనటం. ఏ వంక లేని వాళ్లను ఏరి కోరి తెస్తే వాళ్ల వివరాలు కూడా సరిగ్గా వినకుండానే నాకు నచ్చలేదు అంటుంది. పోనీ తన మనసులో ఎవరైనా ఉన్నారేమో అనుకునేందుకు ఆ సంగతి చెప్పదు. నిజంగానా? ఆశ్చర్యపోయింది సురేఖ. అయితే నా అనుమానం నిజమేనన్నమాట. స్వగతంగా అనుకున్న మాటలు పైకొచ్చేశాయి. ఏమిటా అనుమానం? ఇద్దరూ ఒకేసారిగా అడిగారు. అక్కయ్య, సుశీలను ఏ విధంగానూ దండించరు అని మాటిస్తే నీకో విషయం చెప్తాను. ఏమిటో చెబుదు. సుశీలకు ఒక మేల్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే సుశీలకు ఇంకెవరూ మేల్ ఫ్రెండ్స్ లేరని కాదులే. మా యూనివర్సిటీలోనే వాళ్ళు చాలామంది తెలుసు. కానీ ఒకసారి మాకు జాన్ అనే క్రిస్టియన్ యువకునికి పరిచయం కలిగింది. అది చాలా విచిత్రంగా జరిగిందిలే. అతనితో కొంచెం క్లోజ్గా ఉండేది సుశీల. అతను నా పెళ్ళికి వచ్చినప్పుడు నీకు కూడా పరిచయం చేసింది. బహుశా గుర్తుండే ఉంటుంది. తర్వాత కూడా ఏవో మాటల్లో 2 సార్లు అతని ప్రసంగం వచ్చినప్పుడు నాతో. రేఖ, సుశీల పిలిచింది. అతన్ని గూర్చి ఇంట్రెస్ట్గా మాట్లాడింది. అక్కయ్య, తొందరపడి సుశీలతో అనవద్దు సుమా. నువ్వు కూడా బాగా ఆలోచించు. బహుశా సుశీయే నీకు చెప్పొచ్చు. సురేఖ, ప్రసాద్ వెళ్ళిపోయాక విజయ, శాంతి ఈ విషయం గూర్చి చాలాసేపు చర్చించుకున్నారు. సాయంత్రం నుండి తలనొప్పిగా ఉన్నదని పడుకుంది శాంతి.
ఆ రాత్రి కూడా భోంచేయకుండా పాలు మాత్రం తాగింది. రాత్రి 10 గంటలకి బయట నుండి వచ్చాడు రామం. విజయ ఏదో విషయం గురించి మాట్లాడుకుంటుండగా శేఖర్ వచ్చాడు. హలో బావగారు, ఇప్పుడైనా రావటం కులాసానా? ఆహా, నిక్షేపంలో ఉన్నాను. కొంచెం సేపు కబుర్లు చెప్పుకున్నాక వెళ్తానని లేచాడు శేఖర్. శాంతికి సాయంత్రం నుంచి తలనొప్పిగా ఉంది. మీరిక్కడే భోంచేసి వెళ్ళండి, రేపు ఉదయాన్నే శాంతిని పంపేస్తాను. అలాగేనమ్మా, నేను హోటల్లో భోంచేసే వచ్చాను. అయితే రేపు మార్నింగ్ 9 కల్లా కారు పంపిస్తాను. విజయ్ ఇచ్చిన తాళాలు తీసుకుని కారు వరకు వెళ్ళి విజయ్ను కేక వేశాడు. మర్చిపోయాను విజయ, ఇదిగో వీటిని రజనీకివ్వు అని కొన్ని ప్యాకెట్లు విజయ్ చేతికిచ్చి వెళ్ళిపోయాడు. విజయ నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుంటూ అన్నాడు, ఇంత మంచి రాత్రిని వాళ్లకు దూరం చేశావు పాపం. చాలా రోజుల తర్వాత వాళ్ళకెందుకు దక్కనియలేదు. ఇదెంత మంచి రాత్రో ఇప్పుడేం తెలియదులేండి. ఒక్క రాత్రి సమయంలో కడుపులో ఆకలి బయలుదేరినప్పుడే ఆ రాత్రి మంచితనం తెలుస్తుంది. విజయ వక్షస్థలంపై ముద్దు పెట్టుకుంటూ అన్నాడు, లేదులే విజయ, భోజనం చేసేకనే రాత్రిలో ఉన్న మజా చూద్దాం. భర్త కొంటెతనానికి చిన్నగా నవ్వుకుంటూ లోనికి వెళ్ళింది. మేరీ పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. సంతోషంగా అభినందనలు తెలిపింది సుశీల. జాన్ ఒక పార్టీ ఏర్పాటు చేశాడు. విశేషించి సుశీల వైపున అందరినీ విందుకు ఆహ్వానించాడు. ఈ సమయంలోనే సుశీల పెళ్లి విషయం కదపాలని నిర్ణయించుకున్నాడు. శేఖర్కి ఇష్టం లేకపోయినా సుశీల బలవంతంగా లాక్కొచ్చింది. క్రిస్టియన్స్ అయినా ఎంతో శుభ్రంగానూ ఆధునికంగా కళగా అలంకరించిన జాన్ గారీలు చూసి ఆశ్చర్యపోయింది. అందానికి అందంగా చదువుకు తగ్గ సంస్కారం మూర్తి భవించిన జాన్ని చూసి సంతృప్తిగా ఊపిరి పీల్చుకుంది విజయ. వచ్చిన ఇతర అతిథులంతా వెళ్ళాక తోటలో కుర్చీలు వేయించి కూర్చున్నారు. అంతా రజని బుల్లి మాటలతో కాలక్షేపం చేస్తుండగా మేరీ విజయ్ను ఉద్దేశించి అన్నది, మిమ్మల్ని చూసి మీ పొజిషన్ నేను ఊహించాను. అదే కరెక్ట్ అయితే మీరు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే మాత్రం పాపాయి చాలా వీక్గా తయారవుతాడు. అందరూ ఆఖరి మాటలు మాత్రమే విన్నారు. అర్థం కాని ఆ మాటలకు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏమిటి మేరీ నువ్వు అంటున్నది? ఏ పాప వీక్గా తయారయ్యేది? ఆశ్చర్యంగా ప్రశ్నించింది సుశీల. మేరీ కొంటెగా చూసింది. మరేం లేదు వదిన గారు, మీ వదిన ఒక బుల్లి అల్లుణ్ణి ప్రసాదిస్తుంది. రామం ఆనందాశ్చర్యాలతో మునిగిపోయాడు. బాబు కలుగుతాడన్న సంతోషం, మేరీ మాటలకి ఆశ్చర్యం కలిగాయి. మరి సుశీలను వదినగారు అంది అంటే దానికి అర్థం ఏమిటి? ఏదైనా ఉద్దేశపూర్వకంగా అందా, లేక ఊరికే యథాలాపంగా అందా? రామం కనుబొమలు ముడిపడ్డాయి. విజయ సిగ్గుపడిపోయింది. ఏమొదినా? సిగ్గుపడుతున్న వదినగారిని చూసి నవ్వుతూ అంది. అమ్మ దొంగ, ఇంత పెద్ద రహస్యాన్ని దాచి అపరాధివైనందుకు ఆడపడుచు అధికారంతో నీకో శిక్ష విధిస్తున్నాను. ఏమిటమ్మా అది? మా అక్కగారు భరించగలరో లేదో చూద్దాం కలగజేసుకుంది సురేఖ. మీ అక్కగారి తరపున కలగజేసుకున్నందుకు గాను నీకు ఆమెకు కలిపి విధిస్తున్నాను. వినండి. మంచి ఆరోగ్యంగా అందంగా బొమ్మలా ఉండే అబ్బాయిల్ని కనండి. అందరూ గలగలా నవ్వేశారు. శేఖర్ అన్నాడు, ఏమో అనుకున్నాను కానీ మా మరదలు మంచి మాటకారి సుమా. నీకు ఆడపిల్లలంటే ఇష్టం కదా, మరి మీ వదిన గారికి అబ్బాయి కోసం అప్లై చేశారే అడిగాడు జాన్. ప్రసాద్ టక్కునన్నాడు, ఏమీ లేదు, అల్లుడైతే తను తీరిగ్గా అమ్మాయిని దిగుమతి చేయొచ్చని. కొంటెగా చూశాడు జాన్. సుశీల బుగ్గలు జాన్ చూపులకి ఎర్ర గులాబీలయ్యాయి. నవ్వులతో నిండిపోయింది తోట. ఒంటరిగా ఫీలైంది శాంతి. ఇలాంటి సంతోషాలకు సరదాలకు తను ఏమీ కాదు, చాలా దూరం. మోడులాంటి తన జీవితం ఏనాటికైనా చిగురు తొడుగుతుందా, పుష్పించి ఫలిస్తుందా? జాన్ అమ్మగారు అసలు సంగతి వివరించారు. కొద్ది క్షణాలు నిశ్శబ్దం రాజ్యమేలింది. రామం ముఖం గంభీరమైంది. మనసులో ఏదో మంట సుడులు తిరుగుతోంది. ఎలా? సుశీల ఈ క్రిస్టియన్ని ఎలా ప్రేమించింది? కులమతాలు మర్చిపోయిందా? జాతి భేదాలు గుర్తులేవా? ఏ ధైర్యంతో ఇతన్ని ప్రేమించింది? ఇది వాళ్ల కుటుంబంలో సరిపడుతుందా? వాళ్లతో కలవగలదా? ఒకవేళ తను కాదంటే కాదన్నా పెళ్లి చేసుకునే ధైర్యం ఉంది సుశీలలో. అలాంటప్పుడు తన సంస్కారాన్ని ఎందుకు చిన్నబుచ్చుకోవాలి? అయినా తనది విజయిది ఒకే కులమా? బామ్మగారి సంస్కారం తనలో లేదా? ఉంది. తానీ పెళ్లికి అంగీకరించగలడు. మరి అందరూ రామం ఏమంటాడోనని సుశీల, జాన్ ఆత్రంగా రామం ముఖంలోకి చూడసాగారు.
క్రమక్రమంగా ముఖంలో మారుతున్న భావాలను చూసి సుశీల మనసు ఆత్రంతో, ఆరాటంతో, ఆదుర్దాతో ఊగిపోతోంది. ప్రసాద్కి ఆనాడు సుశీల కోసం జాన్ ఫోన్ చేయటం, తాను మాట్లాడిన మాటలను, సుశీల ఏ సంబంధం నచ్చలేదనటము అన్నీ ఒకటొకటిగా గుర్తుకు రాసాగాయి. రామం విజయవంక చూశాడు. అందరి ముఖాలు గంభీరంగా ఉండిపోయాయి. ఎలాంటి భావమో వ్యక్తమవటం లేదు. వాళ్ళు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రావటానికి స్వేచ్ఛ అవసరం అనిపించింది మేరీకి. మెల్లగా అన్నగారికి తల్లికి సైగ చేసి ఇంట్లోకి నడిచింది. సుశీల కూడా మెల్లిగా వాళ్ళ వెనకాలే వెళ్ళింది. ఏం విజయ, ఏమంటావు అడిగాడు రామం. నేనేమంటాను, బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. సుశీల చిన్నపిల్ల కాదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకునేందుకు వ్యక్తురాలు, అన్నీ తెలిసిన విద్యావంతురాలు. ఏరా ప్రసాద్, ఒక్కగానొక్క చెల్లి, వద్దంటే అదేమవుతుందో, అవునంటే మరి భవిష్యత్తులో కూడా పొరపచ్చాలు లేకుండా ఇది వాళ్లతో కలవగలుగుతుందా అనే సందేహం. సురేఖ మెల్లిగా అంది. తిండి విషయంలో ఏ పట్టింపులు లేవు కదా, పోతే కట్టుబొట్టు లాంటి చిన్న చిన్న విషయాలు సుశీలకు లెక్కలోకి రావు. మిగిలింది దేవుడు, మతం. సుశీల విద్య, సంస్కారాలు కల స్త్రీ, దేవుడొక్కడే అనే విషయాన్ని జీర్ణం చేసుకున్న సభ్యతా మహిళ. చర్చికి రాను అంటే బలవంతాన తీసుకుపోయి వెంకటేశ్వరుని పేరు కూడా ఉచ్చరించకూడదు అనేటంత సంకుచిత మనస్తత్వం కలవాడు కాడు జాన్. ఇద్దరికీ మనసులు కలిశాయి. దాదాపు 2 సంవత్సరాల నుండి వాళ్లకు పరిచయం ఉంది. ఈ పరిచయంతో, ఇన్నాళ్ల స్నేహంలో ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నారనే అనుకుంటాను. మీరు బాగా ఆలోచించండి. సంసారంలో ఏవేవో చికాకులు లేవదీస్తుందని, దాంపత్యం చిన్నాభిన్నమైతే ఏమవుతుంది అనే భయాలు సుశీల వల్ల మనకు కలగవు. కానీ మనస్తత్వం మనందరికీ తెలిసిందే. కులం వేరంటారా, అది వాళ్లపైన ఆధారపడింది. అంత దూరం ఆలోచించకుండా ఈ వ్యవహారంలోకి దిగేంత అవివేకి కాదు సుశీల. ఇంత దూరం వచ్చాక మనమేవో భావాలతో, భయాలతో దాని మనసు నొప్పించటం నాకిష్టం లేదు. మనం వద్దు అంటే మనల్ని ఎదిరించే మనస్తత్వం కాదు దానిది. మానేస్తుంది కూడా. కానీ ఆడపిల్ల అయ్యాక ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరికిచ్చి పెళ్లి చేయవలసిందే కదా. దాంపత్య రథం ఇద్దరూ సహకరిస్తేనే బాగా సాగుతుంది. ఒకరికిష్టం లేకపోయినా దానంత నరకం మరోటి ఉండదు. దాని మనసు నొప్పించి ఇష్టం లేని పెళ్లి చేసినట్లయితే ఆ దాంపత్యంలో నలిగి నశించిపోయేంత దురదృష్టం మరోటి ఉండదు. మీరు బాగా ఆలోచించి మీకు సమంజసం అనిపించింది చేయండి. శాంతి మాట్లాడుతున్నంతసేపు శేఖర్ ఉలిక్కి పడుతూ తన బ్రతుకుని విమర్శించుకుంటుందా అనుకున్నాడు. ఇందులో అసమంజసాల ప్రసక్తి అనవసరం శాంతి. ఎందుకంటే ఆవేశంతో ఒక నిర్ణయానికి వస్తే ఇది సమంజసమా అనే ఆలోచన చేయవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితి అదేమీ కాదు కదా. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోకుండానే పై ఆకర్షణలకు లోనై దహించుకుపోయే కామానికి ప్రేమ అనే ముసుగు వేసినప్పుడు మనం ఆలోచన చేయాలి. అలా కాకుంటే మంచిదే. సుశీల వ్యక్తిత్వంపై నాకు నమ్మకం ఉంది. నిత్య జీవితంలో, గృహ సారథ్యంలో చిన్న చిన్న కలహాలకు, కలతలకు తావివ్వకూడదని, తన సంసారాన్ని సుఖంగా, సంతృప్తిగా తీర్చిదిద్దుకుంటుందనే విశ్వాసం నాకు బలంగా ఉంది. విజయ మాటలకి మురిసిపోయాడు రామం. ఆడపడుచుపై ఉండే ఈర్ష్యా ద్వేషాలకు దూరమై తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న భార్యపై గౌరవం కలిగింది రామానికి. హిందూ సాంప్రదాయం ప్రకారంగా వివాహం జరిపించమన్నాడు జాన్. జాన్ నిర్ణయం విన్నాక ఒక రోజున అనుకోకుండా కలిశాడు. నా తృప్తి కోసం అన్నారా ఆ విషయం? లేదు సుసి, ఆ పెళ్ళంటే నాకు ఇష్టమే, అందుకే నేను అలా జరిపించమన్నాను. ఏం పోయింది? అక్కడ మంత్రాల మధ్య పీటలపైన ఓసారి నీ మెడలో తాళి కట్టి మరోసారి చర్చిలో కడతాను. సిగ్గుపడింది సుశీల. అందరూ ఒక్కసారే కడతారు, మీరు మాత్రం 2 సార్లు కడతారేమిటి? కొంటెగా చూసింది. ఒకసారి తాళి కడితే ఈ జన్మకు మాత్రమే ఆ బంధం పనిచేస్తుందట. వచ్చే జన్మకు ఎవరైనా ఆ హక్కును సంపాదిస్తే ఈ దాసుడు బ్రతకగలడా? అందుకని వచ్చే జన్మకు కూడా ఇప్పుడే రిజర్వ్ చేసుకుంటున్నాను. అర్థమైందా? చిలిపిగా మాట్లాడుతున్న జాన్ మాటలకి గలగల నవ్వింది సుశీల. హిందూ సాంప్రదాయం ప్రకారం నుదుట బాసికాలతో, బుగ్గన దిష్టి చుక్కలతో, పట్టుబట్టలతో, పూలదండలతో ఉన్న వధూవరులను తన్మయత్వంతో చూశారందరూ. ఆ అలంకరణలో జాన్ క్రిస్టియన్లా లేనేలేడు. అచ్చు హిందువులా కనిపిస్తున్నాడు. మేళ తాళాల మధ్య, మంత్రోచ్చారణల మధ్య, అగ్నిదేవుని ఎదుట ముక్కోటి దేవతల సాక్షిగా సుశీల మెడలో 3 ముళ్ళు వేస్తుంటే జాన్ శరీరం పులకరించింది. మనసు తీయని తలపులతో బరువెక్కింది. సిగ్గుతో తలవంచుకుని అరమోడ్పు కన్నులతో ఓరచూపులు చూస్తున్న సుశీలను అంత అందంగా అలంకరించి పక్కన కూర్చోబెట్టితే
అందరినీ మర్చిపోయి గాఢంగా కౌగులించుకొని మత్తుగా ముద్దు పెట్టుకోవాలనిపించింది. నిగ్రహించుకున్నాడు. సరదాగా తలంబ్రాలు పోస్తూ ప్రియురాలితో మనసారా ఆడుకున్నట్లు అనుభూతి చెందారు. తలంబ్రాలు బియ్యమనగానే ఇంకా కొంచెం కలపకూడదు అనుకుని నవ్వుకున్నాడు జాన్. చర్చిలో తెల్లని సిల్కు చీరను తలపై ఓరగా ముసుగుపెట్టి నిండుగా పువ్వులతో అలంకరించిన సుశీలను రాణి ఎలిజబెత్లా ఉన్న వదిన అంది మేరీ. సుశీల జాన్ వెంబడి దాంపత్య జీవితానికి గృహిణిగా వెళుతుంటే రజని అత్త వెంబడి వెళ్తానని చాలా గొడవ చేసింది. ఎలాగో మాయ చేసి ఓదార్చారు. స్కూటర్ స్టార్ట్ చేసి సుశీల అని కేక వేశాడు జాన్. వదిన తల్లో పువ్వులు సర్దుతున్న మేరీ నవ్వింది. అన్నయ్యకి తొందర ఎక్కువ. బయటకు వచ్చిన సుశీల స్కూటర్ను చూసి అంది, నాకు స్కూటర్ అంటే భయం బాబు, అదొద్దు, కారులో పోదాం. మేరీ వేళాకోళం చేసింది. భయమెందుకు వదినా, అన్నయ్య ఉన్నాడుగా. అంతగా భయమనిపిస్తే అన్నయ్యను గట్టిగా పట్టుకో. సిగ్గుల మొగ్గయింది సుశీల. బెరుకుగా భయంగా కూర్చుని ఒక చెయ్యి జాన్ భుజం మీద వేసింది. ఉద్యోగానికి రిజైన్ ఇచ్చింది. భర్తకు భార్యగా, ఆడపడుచుకు వదినగా, అత్తగారికి కోడలిగా, గృహిణిగా, ఇల్లాలిగా ఊపిరి సలపని బాధ్యతలతో మునిగిపోయింది. ఇంకా చిలిపి చేష్టలు వదలని సుశీల. ఉదయాన్నే జాన్ అమ్మగారు తలనొప్పిగా ఉందని పడుకున్నారు. వంటావిడ మలయాళీ. అరవమే అంతంత మాత్రంగా మాట్లాడే సుశీలకు ఆవిడ మలయాళం చచ్చినా అర్థం కావటం లేదు. ఈ బాధ పడలేక ఇవాళ నువ్వు లీవ్ తీసుకో అని చెప్పి పంపేసింది. టిఫిను కాఫీ తయారు చేసి భర్తకు పెట్టింది. మేరీ వచ్చింది హడావిడిగా. వదినా, నాకు టైం అయింది, టిఫిన్ అయిందా అంటూ. మేరీకి టిఫిన్ పెట్టి కాఫీ కలుపుతోంది. సుశీల కంగారుగా పిలిచాడు జాన్. మా అన్నయ్యకి ఏమిటో అయిందొదినా, ఓసారి వెళ్ళి చూసిరా నవ్వింది మేరీ. ఏమిటండి, ఇలా రా. దగ్గరకు వచ్చిన సుశీల నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుని పెదవులపై చుంబించి అన్నాడు. ఏం లేదులే కానీ నే వెళ్తున్నా మరి. చిరుకోపంగా చూస్తున్న సుశీల బుగ్గపై చిటిక వేసి వెళ్ళిపోయాడు జాన్. భర్త కొంటెతనానికి నవ్వుకుంటూ వస్తున్న వదినగారిని చూసి పరిహాసంగా అంది మేరీ. ముడుపు చెల్లించావా వదినా? మేరీ హాస్పిటల్కి వెళ్ళాక తీరిగ్గా వంట పనిలో పడింది సుశీల. అత్తగారికి వేడివేడి అన్నం చారు కలిపి పెట్టింది. మేరీకి క్యారియర్ పంపింది. భర్త కొరకు ఎదురు చూస్తూ కూర్చుంది. అలసి వచ్చిన జాన్ కోటందుకుని హ్యాంగర్కి తగిలించి టై ఊడదీసింది. ఆ టై తన చేతిలోకి తీసుకుని ఇద్దరి మెడలు కలిపి పుచ్చుకుని అన్నాడు జాన్. ఇలాగే ఉండిపోదామా? నాకు ఆకలేస్తోంది. సుశీల అత్తగారి పిలుపు విని ఉలిక్కిపడింది. వస్తున్నానత్తయ్యా అని. ఏవండి శృంగార పురుషులు గారు, త్వరగా డైనింగ్ రూమ్కి రండి. భర్త ముక్కుపట్టి ఊగించి వెళ్ళిపోయింది. వంట ఎవరు చేశారు సుశీ? భోజనం చేస్తూ తలెత్తడిగాడు. నేనే. ఏం బాగుండలేదా? అమోఘంగా ఉంది. ఇంత దివ్యమైన భోజనం నాకింతవరకు ఎవరూ పెట్టలేదు సుమా. తన ప్లేట్లో ఉన్న అన్నం సుశీల ప్లేట్లో వేసి అన్నం పెట్టు చూసి అన్నాడు. మీరు కొంచెం పెద్ద మనిషి తరహా నేర్చుకోవాలండి. ఆ ముసలమ్మ కబుర్లన్నీ దాచిపెట్టు. ఏ దేవతలైనా కనిపించి కాస్త అమృతం దానం చేస్తే నీ నోట్లో పోసి కొంచెం నా నోట్లో పోసుకుందామని నేననుకుంటున్నాను. ఎందుకో ఎప్పుడూ ఇలాగే ఉండిపోయి కొంటె పనులతో చిలిపి చేష్టలతో కాలం గడుపుదామనా? కిలకిలా నవ్వింది. కొంచెం దాచిపెట్టు చూసి, రాత్రికి వినవద్దు మరి. ఇప్పుడు టైం అయిపోయింది. లేకపోతే సాయంత్రం అన్నగారింటికి బయలుదేరింది. మీ ఇంటికైతే నాకు భయం బాబు. నువ్వేమో మీ అన్న వదినలతో కలిసిపోయి ఇక నా వైపు కూడా చూడవు అన్నాడు గారంగా. అత్తొచ్చింది అంటూ కాళ్లకు చుట్టుకున్న రజనిని ఒళ్లంతా ముద్దులతో ముంచింది. నవ్వుతూ వచ్చింది విజయ. ఎలా ఉందో వదినా? తేలిగ్గా ఉందా? ఇల్లంతా తిరుగుతున్నావా? పనులన్నీ చేస్తున్నావా? అయిపోయాయా ప్రశ్నలు? ఉన్నాయా? 7వ నెలకే వెళ్ళి హాస్పిటల్లో ఉండిపోనా? అత్త, నీకు తమ్ముడా చెల్లాయా ఎవరు కావాలి? లక్కపిడతలాంటి నోటిని గుండ్రంగా తిప్పుతున్న రజనీ బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకుని అంది సుశీల. నాకు తమ్ముడే కావాలి చిన్ని. ఆహాహా, అందరికీ తమ్ముడే కావాలి. రామం వచ్చాడు. హలో బావగారా? నమస్కారం అండి, చాలా రోజులకొచ్చారు. బావా మరదులు కబుర్లలో పడ్డారు. ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు మార్కెట్లో కారు ఆపి పువ్వులు కొన్నాడు జాన్. 2వ ఆట సినిమాకి వెళ్దామండి. పువ్వులు కొన్నది సినిమాకని కాదు, కామ్గా ఉండు, త్వరగా ఇంటికి వెళ్ళాలి. సురేఖ మగపిల్లవాడిని ప్రసవించింది. బాబుని చూసేందుకు అంతా వచ్చారు. కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటుండగా జాన్, శేఖర్ కలిసొచ్చారు. అందరూ జంటలే. ఎంతో సరదాగా హాస్యోక్తులతో జరిగిపోయింది కాలం. ఇంటికి వెళ్ళాక తలగడలో తలదూర్చి వెక్కి ఏడ్చింది శాంతి. గుండెలోని బరువంతా కన్నీటి రూపంలో బయటికి పోయే వరకు అలా గంటల తరబడి ఏడుస్తూ పడుకుంది శాంతి.
అచ్చటి నుండి వచ్చాక శేఖర్ మనసు కూడా సరిగ్గా ఉండటం లేదు. అందరికీ అందుబాటులో ఉండి ఆనందిస్తున్న స్వర్గం తనకు మాత్రం గగనకుసుమం. ఈ తప్పు ఎవరిలో ఉంది? ఇన్నాళ్ళు భారతిని మనసులో నిలుపుకొని తననే నమ్ముకునొచ్చిన శాంతిని అనవసరంగా బాధ పెట్టాను. అందువల్ల కలిగిన లాభమేమిటి? భారతి తిరిగొచ్చిందా? శాంతి భారతిగా మారిపోయిందా? పెండ్లి కాకుండానే భారతిని పోగొట్టుకున్నాను. పెండ్లైనాక ఇంతకాలం శాంతిని దూరం చేశాను. పెళ్ళై దాదాపు 7-8 సంవత్సరాలవుతోంది. ఇంతకాలంలో జరిగిన సంఘటనలు నాలో ఎందుకని సంచలనం కలిగించి మార్పు తేలేకపోయాయి? పాపం ఎన్నో ఆశలతో ఎన్నో కోర్కెలతో జీవితంలో అడుగుపెట్టి ఉంటుంది. సవతి తల్లి నుండి విముక్తురాలైంది. భర్త హృదయంలో తలదాచుకుని బ్రతుకుదామని అనుకుందేమో. కానీ తను చేసిందేమిటి? ఒక్కనాడైనా పట్టుమని 10 నిమిషాలు మాట్లాడానా? ఏ రోజునైనా ప్రేమగా పలకరించానా? అనురాగపూరితంగా ఒక్కసారైనా ఆమెను చూడలేదు. అందువల్ల తనకి ఏనాడైనా లోటు చేసిందా? లేదు. ఆమెలో ఇంత సహనం, శాంతం ఎలా వచ్చాయి? ఇన్నాళ్ళు నా ప్రవర్తనని ఎలా ఓర్చుకుంది? నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు అని ఏనాడైనా నిలదీసి అడిగిందా? ఒక్కసారైనా పరుషంగా కానీ చివరికి కోపం అనేది కూడా లేకుండా కాలం గడిపింది. ఎలా సాధ్యమైంది? తాను మనిషి కాడా? ఇన్నాళ్ళు ఆ ప్రేమ జ్యోతిని తెలియకుండా ఎలా గడిపాడు? వెంటనే వెళ్ళి శాంతికి క్షమాపణ చెప్పుకోవాలి. ఇన్నాళ్ళు శాంతి అనుభవించిన బాధనంతటినీ లాలించి బుజ్జగించి మరిచిపోయేట్లు చెయ్యాలి. తన బలమైన బాహువుల్లో బంధించి తన మూర్ఖత్వానికి క్షమాపణ వేడుకోవాలి. సిగ్గుతో క్రిందికి వాలిపోయే శాంతి కనురెప్పలపై బలంగా ముద్దు పెట్టుకోవాలి. ఇలా ఆలోచిస్తున్న శేఖర్ ఏమీ గమనించకుండా పరిసరాలు మరిచి డ్రైవ్ చేస్తున్నాడు. ట్రాఫిక్ సెంటర్ వద్ద రెడ్ సిగ్నల్ కనిపిస్తోంది. ఆలోచనలో ఉన్న శేఖర్ గమనించకుండా ముందుకు పోయాడు. అదే సమయంలో పక్క నుండి ఒక లారీ వచ్చింది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. అయినా కారుకు గుద్దుకుంది. అన్ని వైపులా రెడ్ సిగ్నల్స్ వెలిగాయి. ట్రాఫిక్ బంద్ అయింది. ట్రాఫిక్ పోలీసులు విజిల్స్ వేస్తూ పరిగెత్తారు. అప్పటికప్పుడు జనం గుమిగూడారు. ఎదురుగా ట్రాఫిక్ వల్ల స్కూటర్తో నిలబడిన జాన్ శేఖర్ కార్ను గుర్తుపట్టి దగ్గరకొచ్చాడు. పెద్దగా ప్రమాదమైన దెబ్బలేమీ తగల్లేదు. లారీ ఎడమ పక్క నుండి గుద్దుకోవడంతో డోరు తెరుచుకుపోయింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న శేఖర్ రోడ్డుపైకి దొర్లాడు. తలకు సిగ్నల్ స్తంభం కొట్టుకొని గాయమైంది. బాగా రక్తం కారుతుంటే తన దగ్గర ఉన్న కర్చీఫ్తో బలంగా కట్టుకట్టాడు జాన్. హఠాత్తుగా తగిలేసరికి స్పృహ పోయింది. తప్పు శేఖర్ది. సిగ్నల్ని గమనించకుండా ముందుకు పోయాడు. ప్రమాదం కూడా శేఖర్కే కలిగింది. ఎవరిని దండించాలో అర్థం కాని పోలీసు లారీవాడిని గద్దించాడు. వాడు నసుకుతూనే తన తప్పేమీ లేదంటూ దబాయించాడు. అయినప్పటికీ లారీ నెంబరు, శేఖర్ కార్ నెంబరు నోట్ చేసుకొని పంపించేశాడు. జాన్ తన స్కూటర్ని పక్కనే ఉన్న హోటల్లో అప్పగించి శేఖర్ని ట్యాక్సీలో హాస్పిటల్కి తీసుకుపోయాడు. రామానికి ఫోన్ చేసి చెప్పి శాంతికి కూడా రింగ్ చేశాడు. అప్పుడే లైటు వేసి దేవుడి ముందు నమస్కరించొచ్చి సోఫాలో కూర్చుంది శాంతి. టకటక అదిరింది కుడికన్ను. ఉలిక్కిపడి అంతలోనే సర్దుకుంది. ఇంతకన్నా జరిగే నష్టాలేముంటాయి? జీవితమే నష్టపోయింది. ఫోన్ మోగింది. హలో, ఏమిటి? యాక్సిడెంటా? ఎవరికి? శాంతికి సరిగ్గా వినిపించటం లేదు. తల గిర్రును తిరిగిపోతోంది. కాళ్లల్లో సత్తువంతా తగ్గిపోతోంది. కాలం స్తంభించినట్లయింది. చేతిలోని రిసీవర్ కిందికి జారిపోయింది. స్పృహ తప్పి నిల్చున్న చోటునే దబ్బున కూలిపోయింది. అవతల జాన్ కంగారు పడిపోయాడు. దబ్బుమని చప్పుడు వినిపించింది. ఒకవేళ స్పృహ తప్పిపోలేదు కదా? ఏం చేయాలో తోచక ప్రసాద్కి ఫోన్ చేశాడు. ప్రసాద్ వచ్చేసరికి రంగమ్మ, పనికురాడు కలిసి శాంతిని మంచంపై పడుకోబెట్టారు. దబేలుమని పడటంతో స్టూలు మొన తగిలి నూదురు చిట్లి రక్తం కారుతోంది. ప్రసాద్ వచ్చాక కట్టుకట్టాడు. మరుసటి రోజు ఉదయానికి కళ్ళు విప్పాడు శేఖర్. ముందుగా అతని కళ్లకు కనిపించింది శాంతి తలకట్టు. ఆదుర్దాగా అడిగాడు. సంగతి తెలిసాక అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. తన కోసం బాధపడే ప్రాణి ఇంకొకరు ఉన్నారనుకుంటే ఎంతో తృప్తి. ఆ తృప్తినే అనుభవించాడు శేఖర్. బంధువర్గాన్ని అందరినీ చూసి చిరునవ్వులు చిందించాడు. శేఖర్ని డిశ్చార్జ్ చేశాక ఇంటికి తీసుకొచ్చారు. కానీ రక్తం ఎక్కువగా పోవటం వలన ఇంకా నీరసంగానే ఉన్నాడు. అంచేత 15 రోజులు అతను బెడ్ పైనే ఉండాలన్నారు. ఆ 15 రోజులు రాత్రింబవళ్ళు శేఖర్ మంచం దగ్గరే ఉండిపోయింది శాంతి. శాంతి పరిచర్యలకు మానసికంగానూ శారీరకంగానూ కూడా కోలుకున్నాడు శేఖర్. మనసు విప్పి ఆప్యాయంగా భర్త మాట్లాడుతుంటే ఆశ్చర్యంతో ఆనందంతో తేలిపోతోంది శాంతి. భర్తకు పండ్లరసం తెచ్చింది. టేబుల్ పైన పెట్టి వెళ్ళబోయింది. శాంతి అంటూ చేయి పట్టుకున్నాడు.
ఆనందంగా వెనక్కి తిరిగింది. తను కొంచెం ఒత్తిగిలి కూర్చో అంటూ పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. తన భర్తేనా? ఇది నిజమేనా? కల కాదు కదా? భర్త తనను పేరుతో పిలవటమో కావాలని పట్టుకోవటమో అదే ప్రథమం. ఆ పిలుపుకు ఆ స్పర్శకు పులకించిపోయింది. పురివిప్పిన నెమలిలా నాట్యమాడింది శాంతి మనసు. శాంతి! 66 సంగీత వాయిద్యాలను ఒక్కసారిగా లలితంగా మీటినట్లుందా పిలుపు. నన్ను క్షమించు శాంతి. నిన్ను చాలా బాధపెట్టాను కదూ. మూర్ఖత్వానికి చాలా సిగ్గుపడుతున్నాను. కనీసం నాపై కోపమనేది కూడా లేకుండా రాత్రింబవళ్ళు సేవ చేశావు. నాపై కోపం లేదా శాంతి? తన పేరు ఇంత మధురంగా ఉంటుందని, ఆ పేరు శేఖర్ ఉచ్చరిస్తేనే దానికి సార్థకత ఏర్పడుతుందని ఇంతవరకు తెలియనే లేదు శాంతికి. ఎంతో మృదువుగా మధురంగా మాట్లాడుతున్న శేఖర్ మాటల్ని మైమర్చి వింటోంది శాంతి. భర్త తనను పేరుతో సంబోధించడం ప్రథమం. ఇంత ప్రేమగా పక్కనే కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటే మనసు సంతోషంతో నిండిపోయి మూగబోయింది. ఏం శాంతి మాట్లాడవు? నాపై కోపం పోలేదా? నన్ను క్షమించలేవా? భర్త నోటిని తన చేతితో మూసింది శాంతి. ఏం మాటలండి అవి? నేను మిమ్మల్ని క్షమించేటంత అపరాధం ఏం చేశారు మీరు? మీరున్న పరిస్థితులు, మీ మానసిక సంఘర్షణ నాకు తెలుసు. ఇంకా నయం, దేవుడు కరుణామయుడు. మీకు ఆ బాధలో ఎలాంటి దురలవాట్లు కలగజేయకుండా కాపాడాడు. ఇప్పుడు కూడా పెద్ద ప్రమాదం జరగకుండా నా దైవాన్ని నాకు అప్పగించి నన్ను గుర్తు చేశాడు. అరమోడ్పు కనులతో మంద్రంగా అంటున్న శాంతి మాటలకి ఆనందంతో పొంగిపోయాడు శేఖర్. లేచి దిండు కానుకొని కూర్చున్నాడు. శాంతిని దగ్గరకు తీసుకుంటూ అన్నాడు, నా మనోవ్యధ నీకెలా తెలిసింది శాంతి? శారద నాకు అన్ని విషయాలు చెప్పింది. బహుశా మీలోని వ్యధను నేను అర్థం చేసుకోబట్టే ఇన్నాళ్ళు ఇంత మధురమైన క్షణం కొరకు ఎదురు చూస్తూ ఈ ఇంట్లో ఉన్నాను. లేకుంటే శాంతి మాటలు పూర్తి కాకపూర్వమే శాంతిని తన బలమైన బాహువులలో బంధించాడు. వద్దు శాంతి, అలాంటి మాటలు అశుభాలు మాట్లాడకు. నేను వినలేను. కలలో కూడా అలాంటి ఆలోచనలకి తావివ్వకు. గతమంతా ఒక కలగా మర్చిపోయి భవిష్యత్తు జ్ఞప్తిలో ఉంచుకుందాం. నాకు ఈ సుఖం కావాలి. ఈ అమర సౌఖ్యం నాకు ప్రసాదించు. నువ్వు ఈ కౌగిలిలో ఉండిపోయి నాకు ఈ సంతృప్తిని, శాంతిని జీవితమంతా అందించాలి శాంతి. నాకు కావాలి శేఖర్. ఆవేశంగా, ఆప్యాయంగా, ఇంకా ఒత్తిడిగా తనలోకి ఒదిగిపోతూ తనను పెనవేసుకుంటున్న శాంతిని నిండుగా పొదివి పట్టుకున్నాడు శేఖర్. మత్తుగా కళ్ళు మూసుకుంది. తెల్లగా మెరుస్తున్న శాంతి నుదుటిపై తను ఒత్తిడిని చూపించాయి శేఖర్ అదరాలు. ఆశ అనేది లేకుంటే జీవితమే లేదు. జీవితంలోని మెట్లకు పునాది ఆశ. జీవితంలో ఏదో సాధించాలని, ఏదో పొందాలని ఆరాటపడేందుకు మూల కారణం ఆశ. జీవితంపై ఎప్పటికప్పుడు కొంగొత్త ఆశలను రేకెత్తించి, కొత్త పుంతలను తొక్కించి, కొత్త కొత్త అనుభవాలను చవి చూపించేదే ఆశ. విపరీత పరిణామాలకు దారితీసి విడ్డూర ఫలితాలను అందించినంతవరకు మానవుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆశే కావాలి. శాంతికి జీవితంపై కొత్త ఆశలు మొలకెత్తాయి. భవిష్యత్తుపై తీపి కలలతో కొత్త అందాలను సంతరించుకుంది శాంతి. 20 రోజుల్లో పూర్తిగా కోలుకున్నాడు శేఖర్. ఈ 20 రోజుల్లోనూ మేలుకుని ఉన్న ప్రతి క్షణం శాంతిని దగ్గరే కూర్చోబెట్టుకుని ఎంతో సరదాగా ఎన్నో కబుర్లు చెప్పి నవ్వించి, కవ్వించి లాలించాడు. ఆ రోజున బయటికి వెళ్ళాడు. ఆఫీస్కు వెళ్ళి తాను లేని రోజులలో జరిగిన విషయాలన్నీ తెలుసుకుని కొంచెంసేపు చల్ల గాలిలో తిరిగి హుషారుగా ఈల వేసుకుంటూ ఇంటికొచ్చాడు. తెల్లని మెత్తటి సిల్కు చీర కట్టుకొని తలనిండా జాజులు పెట్టుకుని దేవకన్యలా వెలిగిపోతున్న శాంతిని సంభ్రమంగా, ఆనందంగా తిలకించాడు. వేడివేడి నీళ్లతో స్నానం చేసి శాంతితో కబుర్లు చెప్తూ, శాంతికి తినిపిస్తూ తృప్తిగా సరదాగా భోజనం ముగించి పైకి వెళ్ళాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. తన గదేనా ఇది? మంచంపై తెల్లని సిల్కు దుప్పటి పరిచి ఉంది. తెల్లని మల్లెలు నిండుగా జిమ్మి ఉన్నాయి. సన్నని పరిమళం మత్తుగా వీస్తోంది. శాంతి లేకుండా ఒంటరిగా మంచంపైకి వెళ్లబుద్ధి కాక సోఫాలో కూర్చున్నాడు శేఖర్. పెళ్ళైన 8 సంవత్సరాలకు తొలిరేయి మధురమైన మరపురాని రాత్రిని గూర్చి కళ్లపై చేతులుంచుకొని తీయని ఊహల్లో విహరిస్తున్న శేఖర్ శాంతి స్లిప్పర్స్ మోతకి, గాజుల గలగలలకు కళ్ళు తెరిచాడు. పాల గ్లాసుతో లోని కడుగు పెట్టింది శాంతి. ఎన్నడూ లేని అందాలతో వెలిగిపోతున్న శాంతిని 2 చేతులు చాచి దగ్గరకు తీసుకున్నాడు. ఇంత అందమంతా ఇన్నాళ్ళు ఎక్కడ దాచావు శాంతి? ఇంత చిలిపితనం మీరెక్కడ దాచారు? ఆ మరుక్షణం కోపం దాచిపెట్టాను. పెదవులతో తాకాడు. సిగ్గుతో పులకింతలతో ముడుచుకుపోయింది.
మత్తుగా పక్కపై వాలాడు శేఖర్. పాలు తాగి పడుకోండి. వెళ్ళొచ్చి తాగుదాం. ఎక్కడికి? స్వర్గపు సరిహద్దుల్లోకి. అబ్బో, ఎక్కడుందో అది? ఇక్కడ. శాంతి పెదవులను వేలితో చూపుతూ అన్నాడు. నీ పెదవులు అందించే అమృతంతోటే కడుపు నిండిపోతుంది. ఇంకా పాలెక్కడ పడతాయి? అయితే ముందుగా పాలతోటే కడుపు నింపండి. ఊరిస్తూ ఇంత అందంగా ముందు కూర్చొని అంత చప్పని పాలిస్తే ఎలా? భర్త మెడకు 2 చేతులు వేసి కళ్ళల్లో తన బొమ్మను చూసుకుంటూ అంది. ఇంత మధురంగా మాట్లాడతారని, మీలో ఇంత కొంటెతనం చిలిపితనం ఉన్నాయని అనుకోలేదు సుమండి. 8 సంవత్సరాల కాలం అనవసరంగా కాలాయాపన చేశాం కదూ. ఇంకా ముసలివాళ్ళం అవ్వలేదుగా. నువ్వు ఇలా మాట్లాడుతుంటే అన్నీ మర్చిపోవాలనిపిస్తుంది శాంతి. ఆ పని మాత్రం చేయకండి స్వామి. మీరా పని మొదలు పెడితే ఈసారి తట్టుకునే శక్తి నాలో లేదు. ఇంకా శాంతిని మాట్లాడనీయలేదు శేఖర్. మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు శాంతి. నిన్ను మర్చిపోతే నన్ను నేను మర్చిపోయినట్లే. అస్పష్టంగా గొణిగి శాంతి శరీరాన్ని ఆవేశంగా ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు శేఖర్. కన్నెవాగు కడలి తరంగాలలో ఐక్యమైంది. విజయ మగపిల్లవాడిని ప్రసవించిందని హాస్పిటల్ నుండి మేరీ ఫోన్ చేసింది. చూసి వద్దామని వెళ్ళింది శాంతి. శాంతి ముఖంలో స్పష్టంగా చిందులు తొక్కుతున్న కాంతిని చూసి ఆశ్చర్యపోయింది విజయ. అంతలోనే అధికమైన సంతోషాన్ని పొందింది. నా కోరిక తీర్చావోదినా? పసిపాప బుగ్గలు ప్రేమగా నిమిరింది. శాంతి చేతిని మృదువుగా నొక్కుతూ కొంటెగా నవ్వుతూ అంది విజయ. నీ కోరికలన్నీ ఒకటొకటిగా అన్నీ తీరుతున్నాయి కదూ శాంతి. సిగ్గుల భరిణి అయింది శాంతి. సుసి అన్నట్లు నువ్వు నిజంగా దేవతవి వదినా. అందరి మనోస్థితులు క్షణంలో గ్రహించగలవు. సుశీల, జాన్ వచ్చారు. రజ్జు ఏదొదినా? సురేఖ దగ్గరికి వెళ్ళింది సుషి. మేరీ వచ్చింది నవ్వుతూ. వదినలిద్దరూ కలిసి నాకేం ప్రజెంట్ ఇస్తున్నారు? ఎందుకబ్బా ప్రజెంటు? అంత పెద్ద ఘనకార్యం ఏం చేశావు? ఘనకార్యం కాదేమిటి, కష్టపడి మొగబిడ్డను చేసింది నేను కాదు. గలగలా నవ్వింది శాంతి. జాన్ కలగజేసుకున్నాడు. మీ వదినల తరపున నేను ఇస్తానులే మేరీ. ఏమిటన్నయ్యా అది? చంద్రుని లాంటి బావగారు. పో అన్నయ్యా. అయ్యయ్యో, సిగ్గంతా అప్పుడే అయిపోతే ఎలా? కొంచెం ముంచు, మళ్ళీ మా అన్నగారు వచ్చాక ఖర్చు చేద్దు గాని. అంతా నవ్వుకున్నారు. రామం కూడా వచ్చాడు. వదిన చాలా మంచిదన్నయ్యా. నేను ఎవరిని అడిగితే వాళ్ళనే ఇస్తోంది. మీ వదిన కూడా అలాగే అంటోంది సుసి. సుశీలకి ఏమాత్రం విశ్వాసం లేకుండా పోయింది. తను బాబు కావాలనగానే బాబునిచ్చాను. ప్రతిఫలంగా ఉత్తుత్తి మాటలు చెబుతోంది కానీ ఓ కోడలనైనా ఇస్తానని అనదు అంటోంది. సిగ్గుపడిపోయింది సుశీల. కొంటెగా చూశాడు జాన్. మీకు తెలియదా బావగారు, మా వదిన కూడా మంచిదే సుమండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదులేండి. నిజంగా? సంతోషంగా చెల్లెల్ని సమీపించాడు రామం. అంతా కులాసాగా హుషారుగా గడిపి బయలుదేరారు. రజ్జును చూసి వెళ్దాం సుసి అంది శాంతి. నేను అదే అనుకుంటున్నాను. అత్త వచ్చింది పిన్ని, చిన్నాన్న అత్తొచ్చింది. రజని పెద్ద పెద్ద కేకలకి లోనవాళ్ళు వచ్చేశారు. మురళినెత్తుకుని ప్రసాద్, ఆ వెనక సురేఖ వచ్చేశారు. ప్రసాద్ చేతిలో నుండి మురళిని అందుకుంటూ అంది, ఎరా అత్త గుర్తుందా? ముద్దు పెట్టుకుంది సుశీల. ఏమమ్మా శాంతి, మా అన్నగారికి ఆరోగ్యం బాగుంటుందా? పలకరించింది సురేఖ. అంతా మాటల్లో ఉండగా జాన్ మెల్లిగా సుశీల చెవిలో అన్నాడు, ముద్దులన్నీ ఇక్కడే ఖర్చు చేసేస్తే ఎలా? మీరు కొంచెంసేపు కామ్గా ఉంటారా? చిరుకోపంగా అంది. ఆల్ రైట్, త్వరగా తెమలాలి మరి. సర్దుకొని కూర్చుని రజనీతో ఆటలాడుతూ ప్రసాద్తో కబుర్లు చెప్తున్నాడు. సురేఖ భోజనం చేయమని బలవంతం చేసినా వద్దని బయలుదేరారు. రజని కూడా వెళ్తానని మారం చేసింది. నేను తీసుకుపోతానులే రేఖ, నా దగ్గరుంటుంది దారిలో అంది శాంతి. మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళిపోదురు గాని నాకేం అభ్యంతరం లేదు. నీతో కలిసి తిని చాలా రోజులైంది. మీ మరిదిగారు ఏమంటారో? ఏమీ అనరు, మరేం మాట్లాడొద్దు. జాన్, రజని, సుశీల హాల్లో కూర్చున్నారు. శాంతి లోపలికి వెళ్ళింది. గదిలో కూర్చొని ఆఫీస్ కాగితాలు చూసుకుంటున్నాడు శేఖర్. ఏమండి రాణిగారు, ఇల్లు గుర్తొచ్చిందా? మీకోసం ఆకలితో అలమటిస్తున్నాడు ఈ దాసుడు. మెల్లిగా మాట్లాడండి, అవతల సుశీల వాళ్ళు ఉన్నారు వారించింది శాంతి. ఓ, సుశీల కూడా వచ్చిందేమిటి? హాల్లోకి వచ్చాడు శేఖర్. అరే, మీరు కూడా వచ్చారా? జాన్తో కరచాలనం చేశాడు. ఏరా రజ్జు, నిద్ర రాలేదు? రజనితో ఆటలాడుతుండగానే శాంతి భోజనాలకు పిలిచింది. సరదాగా, హాస్యంగా, చమత్కారంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించారు. మళ్ళీ శాంతి సుశీల కబుర్లేసుకోవటం గమనించి లేచి నుంచున్నాడు జాన్. ఇంకొస్తాం శాంతి. రజని కూడా రా అత్త అంటూ ఆవలించింది. కారెక్కి చిన్నగా మందలించింది సుశీల. అంత తొందర ఏమిటి? శాంతితో మాట్లాడినట్లే లేదు. అవునవును, అలాగే ఉంటుంది. వెన్నెల అయిపోతోంది చూడు. జాన్ కొంటెతనానికి చిరుకోపం ప్రదర్శించింది సుశీల.
మీరు ఇలాంటి మాటలు మానేసేంత వరకు మీతో అస్సలు పలకను. మరీ మంచిది. ఎదురువాదాలన్నా తగ్గుతాయి. మొండిగటం. మా అమ్మతో అన్నావంటే చెబుతుంది నేను ఎలాంటి వాడినో. నా అంత మంచివాడు లేడని మా అమ్మ ఇప్పటికీ మురిసిపోతుంది. కారు వరండా ముందు ఆపి సుశీల దిగాక గ్యారేజ్లో పెట్టొచ్చాడు జాన్. రజని కారులోనే నిద్రపోయింది. పక్కలు దులిపి పెద్ద మంచంపై రజనిని పడుకోబెట్టింది. అంతా నిద్రపోతున్నారు. ఎవరికి నిద్రాభంగం కాకుండా తలుపులన్నీ వేసి బట్టలు మార్చుకుని గదిలోకి వచ్చింది. జాన్ సోఫాలో కూర్చుని కునుకు తీస్తున్నాడు. తట్టి లేపింది. మంచం పైన పడుకొని నిద్రపోండి. సోఫాలో ఏం కర్మ? ఆవలించి లేచి నుంచున్నాడు జాన్. నిద్ర కళ్ళతో చూస్తూ అన్నాడు. ఎక్కడ? ఆ మంచం పైన పడుకోండి. మరి నువ్వు? నేను రజని దగ్గర పడుకుంటాను. అదెలా? ఏది ఎలా? నేనక్కడ నువ్విక్కడ అయితే ఎలా? సుశీలకు కోపం వచ్చింది. చిన్న పిల్లవాడిలా బొంగమూతి పెట్టి అమాయకంగా అడుగుతున్న జాన్ని చూసి నవ్వుకుంది. అల్లరి చేయకుండా ఇవాళకి పడుకోండి. మంచివారు కదూ? బుజ్జగింపుగా అంది. లేచి వెళ్ళి సుశీలను చేపట్టి తెచ్చి మంచంపై కూర్చుండబెట్టి అన్నాడు. నువ్వు చాలా మంచిదానివి, కానీ ఇక్కడే ఇద్దరం సర్దుకుందాం. మరి రజని భయపడుతుందేమో. అంతకన్నా భయం నాకు. సుశీల పైట చెంగు పట్టి లాగుతూ అన్నాడు. మీకింత పట్టుదల పనికిరాదు సుమండి. మాట్లాడకుండా పడుకో. సుశీల మెడకిందుగా ముద్దు పెట్టుకుంటూ నడం చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుంటూ అన్నాడు. నీకు స్వర్గం అక్కర్లేదా? మీరే నా స్వర్గం. సుశీల నోటిని తన పెదవులతో మూసేశాడు జాన్. సూది కింద పడిన శబ్దం చేసే అంత నిశ్శబ్దంగా ఉండే ఆఫీస్లో పని సరిగ్గా చేయలేదని క్లర్కుపై కేకలు వేసే జాన్ గొంతు కంగుమని మోగుతూ మిగిలిన వాళ్ళందరినీ హడలగొట్టేస్తుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు అతని ముఖంలో ఉట్టిపడే చిరునవ్వులు స్నేహపూర్వకంగా ఉండేవి. అంచేతనే అతని పర్యవేక్షణలో అందరికీ హాయి ఉండేది. బంధువుల వద్ద స్నేహంగా హుందాగా ఉండి అందరి వద్ద టీవీగా ఉండే జాన్ పడక గదిలో సుశీల వద్ద మాత్రం గడుగ్గా ఇలా కొంటెపిల్లాడుగా కనిపిస్తాడు. ఎక్కడెక్కడ ఎంత టీవీగా తిరిగినా తన పడతని చూసి అంతే అవుతాడు పురుషుడు. అదే ప్రకృతిలోని విచిత్రం. అదే పడతలోని ఆకర్షణ. ఎంతటి మగవాడైనా వీటికి దాసుడే. అనుకోకుండా ఉత్తరమన్నా లేకుండా హఠాత్తుగా ఊడిపడింది శారద. ఉత్తరమన్నా రాయలేదేం శారదా? కృష్ణన్ అందుకుంటూ అంది. ఏం లేదొదినా, నిన్ను అన్నయ్యను చూడాలని అనిపించింది, వచ్చేశాను. అన్నయ్య లేడా ఇంట్లో? కొంచెం అర్జెంటు పనులుండి తొందరగా వెళ్ళిపోయారు, వస్తారులే. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. కృష్ణ కాస్త దూరంలో ఆటలాడుకుంటున్నాడు. గబగబా పరిగెత్తుకొచ్చి, అత్తయ్య, అమ్మ దగ్గర చెల్లాయుందట. ఎవరు చెప్పారా? నాన్నారు చెప్పారత్తమ్మా. సంబరపడిపోయింది శాంతి. సిగ్గుపడింది శారద. వెదవాయ్, అన్ని విషయాలు వాడికే కావాలి. శేఖర్ వచ్చాడు. సంతోషంగా చెల్లెలతో కబుర్లు చెప్పాడు. అన్న వదినలను గమనించిన శారద ఆనందపడిపోయింది. భగవంతుడు చల్లని వాడి వదిన, ముందు నాకు మనశ్శాంతిని కలగజేశాడు. మీ ఇద్దరూ అన్యోన్యంగా ఉంటే నాకదే 10,000. పుట్టింటికి రావాలంటే చిన్నబోయి ఉండే నీ ముఖం చూసేందుకు భయపడి రావటానికి కూడా ఇష్టం లేకుండా పోతోంది. చాలా సంతోషంగా ఉందొదినా. నవ్వుతూ పడగదిలోకి ప్రవేశించిన భార్యను చూసి చదువుతున్న నవల పక్కన పెట్టాడు శేఖర్. శుభవార్త కాస్త అందించింది నవ్వుతూ. మీ చెల్లెలు మరో అల్లుణ్ణి తయారు చేస్తోందట. శాంతిని దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దుడు పెడుతూ అన్నాడు శేఖరం. అల్లుడు తయారవుతుంటే మరి మన మాట ఏమిటి అంటే తలెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. శేఖర్ కళ్ళలోని కొంటెతనానికి ఆకర్షణకు లోనైపోయింది శాంతి. సిగ్గుతో తలంచుకుంది. వంచుకున్న శాంతి తలను చేత్తో పట్టి మెల్లిగా చెవిలో అన్నాడు. మరి మనం అమ్మాయిని తయారు చేసుకోవద్దు? సిగ్గుతో ముడుచుకుపోతున్న శాంతిని పూల చెండులా గుండెలు కదుముకున్నాడు శేఖర్. సమాప్తం. జీవన మాధురి నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.